హలో అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సీరియల్‌లో మీనాక్షి పల్లవి వాళ్ళ నాన్న పేరు చక్రధర్ అని చెప్పింది. అతను పెద్ద బిజినెస్ మ్యాన్ అని కూడా కమల్ అన్నాడు. అంటే నా భర్త చక్రధర్, పల్లవి వాళ్ళ నాన్న చక్రధర్ ఇద్దరూ ఒకటేనా అని ఆలోచిస్తూ ఉంటే అక్కడికి అవని వస్తది. అమ్మా అని అనంగాల్నే ఏంటమ్మా అని అంటది. ఏంటి ఆలోచిస్తున్నావు అని అవని అడుగుతది. అబే ఏం లేదమ్మా అని మీనాక్షి అంటే, అమ్మా ఎప్పుడూ ఏదో ఒక దాని గురించే ఆలోచిస్తూ ఉంటే లేనిపోని టెన్షన్స్‌తో బీపీ పెరుగుతుంది. ఇప్పుడు నిన్ను చూసుకోడానికి నేను, మీ అల్లుడు గారు ఉన్నాం కదా! నువ్వు ఎక్కువగా ఆలోచించడం మానేసి ప్రశాంతంగా ఉండు అని అనగానే, "హ్మ్. సరే అమ్మా. పల్లవి వాళ్ళ నాన్న పేరు చక్రధర్ అని అంటుందేంటి? ఎవరా చక్రధర్?" అని అడుగుతది. అప్పుడు అవని, "ఆయనొక పెద్ద బిజినెస్ మ్యాన్‌లే. పలుకుబడిలో పెద్ద మనిషే గాని గర్వం, అహంకారం అన్నీ ఎక్కువే ఆయనకి. ఆయన క్యారెక్టర్ కూడా అంత మంచిగా ఉండదు. పల్లవి వాళ్ళ అమ్మగారి పేరు రాజేశ్వరి. ఆవిడ చాలా మంచిది. మంచితనం, మానవత్వం, సంస్కారం అన్నీ ఉన్న గొప్ప మనిషి ఆవిడ. పల్లవిది వాళ్ళ నాన్నది ఇద్దరిది మంచి బుద్ధి కాదమ్మా. అసూయ, స్వార్థం, పగ, ప్రతీకారాలు అన్నీ వాళ్ళకెక్కువే. హ్మ్. చెప్పాలంటే నా జీవితం ఇలా అవ్వడానికి, నేను ఇలా సమస్యల్లో కూరుకుపోవడానికి ఆ తండ్రి కూతుళ్ళే కారణం. వాళ్ళిద్దరూ నన్ను చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు. సరే అవన్నీ ఇప్పుడెందుకులే కానీ టైమవుతుంది. ఆఫీస్‌కెళ్ళాలి. నీకు టిఫిన్ పెడతాను రా అమ్మా అని వెళ్తూ ఉంటది. వెళ్తూ వెళ్తూ పల్లవి నాన్నగారు ఎవరని అడగకుండా, అమ్మా చక్రధర్ ఎవరు? ఆయనేం చేస్తుంటారు? అని అడుగుతుందేంటి? అంటే చక్రధర్ అనే పేరుతో అమ్మకేమైనా పరిచయం ఉందా? అందుకే ఆయన గురించి అడుగుంటుందా? అని ఆలోచించి మళ్ళీ వెనక్కెళ్ళి, అమ్మా పల్లవి వాళ్ళ నాన్న చక్రధర్ ఎవరు? ఏం చేస్తుంటారు? అని అడిగావు కదా! వాళ్ళ నాన్నగారిని నీకు చూపిస్తా ఉండు అని ఫోన్‌లో ఫోటో తీసి చక్రధర్ అంటే ఈయనే అని చూపిస్తది. అది చూసి అవని వాళ్ళ అమ్మగారు షాక్ అయిపోయి స్పృహ కోల్పోయి పడిపోతది. అది చూసి అవని కంగారు పడుతూ అమ్మా! అమ్మా! అని అరుస్తా ఉంటది. అమ్మా! అమ్మా ఏమైంది? అని వాటర్ బాటిల్ తీసి నీళ్లు చల్లుతది మొహం మీద. అయినా లేవదు. అమ్మా! అమ్మా! అని అమ్మా! అమ్మా! అంటూ అత్తయ్య గారు, మామయ్య గారు ఒకసారి రండి. అమ్మా! అమ్మా! అని అంటుంటే వాళ్ళందరూ వచ్చేస్తారు. ఏమైందవని? ఏమైందవని? అని అంటా ఉంటారు. అమ్మ స్పృహ తప్పిపోయింది అని అనంగాల్నే అందరూ మీనాక్షి, మీనాక్షి అని లేపుతా ఉంటారు. పార్వతి కూడా వదిన గారు, వదిన గారు అని లేపుతా ఉంటది. అమ్మ లేవట్లేదు. అర్జెంట్‌గా హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి అని అనంగాల్నే వాళ్ళ మామగారేమో అక్షయ్, కమల్ కూడా సమయానికి ఇంట్లో లేరు. ఒరేయ్ శ్రీకర్ అని పిలుస్తాడు. అప్పుడు రాజేంద్ర వాళ్ళ అమ్మగారు, ఒరేయ్ వాళ్ళిద్దరు కూడా ఇంట్లో లేరురా అని అంటది. ఏదో పనుందని చెప్పి అక్షయ్ కమల్ కంటే ముందే బయటికెళ్ళాడు అంటది. అవని ఏమో అమ్మని నేను తీసుకెళ్తాను అని అనంగానే పార్వతి ఏమో నేను కూడా వస్తానమ్మా అని అంటది. వద్దత్తయ్య గారు నేను తీసుకెళ్తాను. అవసరమైతే నేను ఫోన్ చేస్తాను. అప్పుడు మీరొద్దురు గాని నేనెళ్ళి ఆటో తీసుకొస్తాను అని ఫోన్ తీసుకొని వెళ్తది. పార్వతి వదిన గారు, వదిన గారు అని రాజేంద్ర ఏమో చెల్లమ్మ అని లేపుతా ఉంటారు. పార్వతి ఏమో ఏమై ఉంటుందండి అని అంటది. అప్పుడు రాజేంద్ర తనకి బీపీ డ్రాప్ అవ్వడమో, పెరగడమో అయ్యుంటది. వదిన గారు అని అంటా ఉంటే అవని వచ్చి అమ్మ ఆటో వచ్చింది తీసుకొని వెళ్తది. అటు శ్రీకర్ కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. శ్రేయ షాపింగ్ చేసుకొనొచ్చి వెళ్దామా శ్రీ అని అంటది. శ్రీకర్ ఏమో ఇంతసేపేంటి 10 నిమిషాలని చెప్పి అరగంట అయింది అని అంటా ఉంటే, హ్మ్. షాపింగ్ అనేది నిమిషాలు లెక్క పెట్టుకొని చేసేది కాదు అని అనగానే శ్రీకర్ ఏమో అవునులే మీ ఆడోళ్ళు నెయిల్ పాలిష్ కొనడానికి వెళ్ళి 40 వస్తువులు చూస్తారు. టైమ్ సెన్స్ ఎందుకుంటుంది? అని అనగానే శ్రేయ ఏమో అబ్బా! ఇప్పుడు అర్జెంట్‌గా చేసే పనులు ఏమీ లేవు కదా! వెళ్దాం పద అని అనగానే సరే పద అని అంటాడు. కార్ డోర్ తీసి ఎక్కుతా ఉంటే అక్కడికి ఒకతనొచ్చి శ్రీకర్ గారు అని అంటాడు. నమస్తే సార్ అని అంటాడు. అప్పుడు శ్రీకర్ నమస్తే అని అంటాడు. ఇంటికెళ్ళాక మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. అనుకోకుండా మీరే కనిపించారు సార్ అని అనంగాల్నే చెప్పండి అని అంటాడు శ్రీకర్. మా కేసు వాదించి మమ్మల్ని గెలిపిచ్చారు అని డబ్బులు తీసి 2,00,000 మీ ఫీజు తీసుకోండి సార్ అని ఇస్తాడు. అప్పుడు శ్రీకర్ తీసుకొని థాంక్ యూ అండి అని అనగానే వస్తానండి మీకు ఈవినింగ్ కాల్ చేస్తాను అని అతను వెళ్ళిపోతాడు. అప్పుడు శ్రీకర్ అలాగే అని డబ్బులు చూస్తా ఉంటాడు. శ్రేయ వచ్చి శ్రీ ఇప్పుడు ఈ డబ్బులతో ఏం చేయాలని అనుకుంటున్నావు అని అంటది. వెంటనే శ్రీకర్ ఈ డబ్బులతో ఇంట్లో వాళ్ళందరికీ మంచి గిఫ్ట్లు కొనాలనుకుంటున్నా శ్రేయ అని అనగానే ఏంటి ఇంట్లో వాళ్ళకి గిఫ్ట్స్ కొంటావా అని అంటా ఉంటే అవును శ్రేయ మా వదిన తన మొదటి నెల శాలరీ రాగానే అందరికీ బట్టలు కొనిచ్చింది. మనం కూడా వదినలాగే అందరికీ ఏదో ఒకటి ఇస్తే బాగుంటుంది అంటా ఉంటే శ్రేయ ఆ డబ్బులు తీసుకొని ఇంట్లో వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలన్న ఆలోచన తప్ప పెళ్ళానికి ఏం కావాలి అని అడగడం తెలియదా నీకు? మొగుడు సంపాదించిన దాన్ని అందరికీ పంచిపెట్టాలని ఏ పెళ్ళామో అనుకోదు. ఆ మాత్రం కామన్ సెన్స్ లేకపోతే ఎలా శ్రీకర్ అని అంటా ఉంటే అది కాదు శ్రేయ అని శ్రీకర్ అంటాడు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. మీ అన్నయ్య బిజినెస్ చేయడానికి అప్పు చేసి మరీ 50,00,000 ఇవ్వాలి అని అనుకున్న వాళ్ళు నీకు అందులో 5,00,000 ఇచ్చారా? కేసులు వాదిస్తున్నావే తప్ప ఏమైనా సంపాదిస్తున్నావా లేదా అని
నిన్ను ఎప్పుడైనా అడిగారా? అలాంటి వాళ్ళ కోసం ఈ డబ్బులు ఖర్చు పెట్టడం అవసరమా? ఈ డబ్బుతో ఏం చేయాలో నాకు తెలుసు. ముందు కార్ స్టార్ట్ చెయ్యి. పద, పద, రా అంటది. ఇద్దరు కారెక్కి ఎళ్ళిపోతారు. అటు చక్రధరేమో ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటాడు. అవసరం వాడిదైనప్పుడు నువ్వు నాకు ఫోన్ జేయడమేంటి? వాడినే నాకు ఫోన్ జేయమని చెప్పు అని ఫోన్ కట్ చేస్తాడు. అక్కడికి వాళ్ళ ఆవిడ కాఫీ తీసుకొని వెళ్ళి, ఇదిగోండి కాఫీ అని ఇస్తది. కాఫీ తీసుకొని తాగుతా ఉంటాడు. పల్లవి ఏమో ఆటో దిగి ఎళ్తది లోపలికి. పల్లవిని జూసి వాళ్ళ నాన్న "క్యాజువల్‌గా వచ్చావా? లేకపోతే అక్కడ మీ ఇంట్లో ఉన్న గొడవల గురించి చెప్పడానికొచ్చావా?" అని అడుగుతాడు. అప్పుడు పల్లవి, "నా సమస్యలు మీకేం చెప్పొద్దని చెప్పారు కదా! అలాంటప్పుడు నా ప్రాబ్లమ్స్ గురించి చెప్పడానికొచ్చానని మీరెందుకు అనుకుంటున్నారు? మీకు చెప్పడానికో, మిమ్మల్ని ఏదైనా అడగడానికో నేను రాలేదు. అమ్మని కలవడానికి నేనొచ్చాను" అని అనగానే చక్రధర్ నవ్వుతూ వాళ్ళ ఆవిడ వైపు చూసి మన కూతురికి పెళ్ళైనప్పటి నుంచి నా కోసం తప్ప నీ కోసం ఎప్పుడూ రాలేదు. నిన్ను కలవడానికి వచ్చిందంటే ఆశ్చర్యంగా ఉంది అని నవ్వుతూ నువ్వు రమ్మన్నావా అని అంటాడు. వాళ్ళ ఆవిడేమో కూతుర్ని చూడ్డానికి తల్లి వెళ్ళకూడదా? తల్లిని చూడ్డానికి కూతురు రాకూడదా? అదేదో నేరం అన్నట్టు అడుగుతున్నారేంటండి? తను మిమ్మల్ని డబ్బులు అడిగితే ఇవ్వనన్నారు. ఖర్చులకు కూడా తన దగ్గర లేవని బాధపడుతుంటే తల్లి మనసు తట్టుకోలేదు కదా! అందుకే ఒక 20,000 ఇస్తానని నేనే రమ్మని చెప్పాను అని అనంగానే చక్రధరేమో మీ అమ్మతో మాట్లాడడం గూడా ఇష్టముండదు నీకు. అలాంటిది నేనివ్వను అన్నానని మీ అమ్మని మోటివేట్ చేశావన్నమాట. అనగానే పల్లవి నా మొఖానికి మోటివేషన్ ఒకటే తక్కువ. అక్కడ ఉండాలంటేనే చిరాగ్గా ఉంది నాకు. ఆ ఇంట్లో అంతా గందరగోళంగా ఉంది. మామ్ డబ్బులిస్తానంటే వచ్చాను. మీరు అనవసరమైన ప్రశ్నలేసి నన్ను విసిగించకండి డాడ్ అని పక్కనెళ్ళి కూర్చుంటది వాళ్ళ నాన్న పక్కన. అప్పుడు పల్లవి వాళ్ళ అమ్మగారు, "నీ మాటలతోనూ, నీ చేష్టలతోనూ నువ్వు ఆ ఇంట్లో ఇబ్బంది పెడతావేమో గానీ, అక్కడ ఎవ్వరు నిన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళే లేరు. నువ్వు అంతగా చిరాకు పడే పరిస్థితులు ఏమున్నాయక్కడ?" అని అడుగుతది. అప్పుడు పల్లవి, "నీకేం తెలుసని మాట్లాడుతున్నావు మామ్? ఆ ఇంట్లో అవనిని సపోర్ట్ చేసేవాళ్ళు తప్ప, నన్ను మనిషిగా గుర్తించే వాళ్ళే లేరక్కడ. ఆ అవనిని నిన్నటి వరకు అనాథ అనుకున్నాం. అది అనాథ కాదు. దానికొక తల్లి గూడా ఉంది. ఉన్న దరిద్రం చాలదు అన్నట్టుగా అవని తల్లి మీనాక్షి గూడా వచ్చి మా ఇంట్లోనే ఉందిప్పుడు" అని అనగానే చక్రధర్ షాకయితాడు. కప్పుని కింద పడేస్తాడు. కప్ పగిలిపోతది. పల్లవి ఇంక వాళ్ళమ్మ చక్రధర్‌ని చూస్తూ ఉంటారు. "ఏంటి? మీనాక్షి మీ ఇంటికొచ్చిందా?" అని చెమట తుడుచుకుంటూ ఉంటాడు కంగారు పడుతూ. పల్లవి ఏమో "అవును" అనంటది. పల్లవి వాళ్ళ అమ్మగారు "ఆవిడెవరో మీకు తెలిసినట్టు మీనాక్షి మీ ఇంటికొచ్చిందా అని అడుగుతున్నారేంటండి?" పల్లవి కూడా "హ్మ్" అనంటది. అప్పుడు చక్రధర్ "ఆవిడ ఆవిడ నాకు తెలియడమేంటి? ఇన్నాళ్ళు అవని అనాథ అనుకున్నాం కదా! ఇప్పుడు వాళ్ళమ్మొచ్చిందని పల్లవి చెప్తుంటే అది మనకి షాకింగ్ న్యూసే కదా!" అవని వాళ్ళమ్మ అవనితో గాని, నీతో గాని ఏమన్నా చెప్పిందా అమ్మా? అని అడుగుతాడు. అప్పుడు పల్లవి, ఆవిడెవరో నాకు తెలియనప్పుడు నాకెందుకు చెప్తుంది? ఎందుకలా అడుగుతున్నారు? అని అనంగాల్నే వాళ్ళ నాన్న, అంటే అదే కొత్త మనుషులు వచ్చినప్పుడు మనకు తెలియని కొన్ని కొత్త విషయాలుంటాయి కదా! అందుకనే, అందుకనే అని తడబడుతూ చెప్పమ్మా కొత్త విషయాలేమైనా తెలిసాయా? అడుగుతా ఉంటే పల్లవి అనుమానంగా చూస్తూ, నా సమస్యల గురించి కానీ, నా ఇంటి సమస్యల గురించి కానీ నీకేం చెప్పొద్దని మీరే అన్నారు కదా! మీరే అలా అన్నప్పుడు మీరడిగిన కూడా చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అని అనగానే చక్రధర్ కంగారు పడి నవ్వుతూ, మన అమ్మాయి ఖర్చులకి డబ్బులు లేక ఇబ్బంది పడుతుందని అన్నావు కదా! 10,000, 20,000 ఏం సరిపోతాయి? లాకర్‌లో క్యాష్ ఉంది. అమ్మ ఒక 1,00,000 ఆ! ఒక 1,00,000 తీసుకొచ్చి అమ్మాయికివ్వు అనంటాడు. పల్లవి ఇంకా వాళ్ళ అమ్మగారేమో అలాగే చూస్తూ ఉంటారు. అప్పుడు చక్రధర్, "ఏంటి? చెప్పాను కదా! వెళ్లి తీసుకురా" అని అనగానే, "హ్మ్" అని వెళ్తది వాళ్ళమ్మ. పల్లవి ఏమో ఆలోచిస్తూ ఉంటది. అప్పుడు వాళ్ళ నాన్న, "ఆ రోజు ఏదో కోపంలో నీతో అలా మాట్లాడాను. నీకేదైనా ప్రాబ్లమ్ ఉంటే నాతో చెప్పమ్మా. ఇప్పుడు అవని వాళ్ళమ్మ అక్కడికొచ్చిన తర్వాత సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయో, అసలు ఆ మీనాక్షి అక్కడికెలా వచ్చిందో" అని అనంగాల్నే పల్లవి ఏమో ఆ మీనాక్షిని అక్షయ్ బావ గారు ఇంటికి తీసుకొచ్చారు. వాళ్ళమ్మొచ్చినందుకు అవని చాలా సంతోషంగా, గర్వంగా ఫీలయిపోయింది. అవనిని ఇబ్బంది పెట్టడం కోసం అవని నానెవరని ఆ మీనాక్షిని అడిగాను. అని అనగానే వాళ్ళ డ్యాడ్ టెన్షన్ పడుతూ చెప్పిందా? అనంటాడు. వెంటనే పల్లవి ఎంత గుచ్చి గుచ్చి అడిగినా కూడా ఆ మీనాక్షి తన భర్తెవరో చెప్పలేదు. అనంగాల్నే వాళ్ళ నాన్నేమో హమ్మయ్య! అంటే నా గురించి ఆ ఇంట్లో వాళ్ళకి ఇంకా ఎవరికీ తెలియలేదనమాట. మీనాక్షి నా గురించి నిజం చెప్పేలోగా మీనాక్షిని ఈ భూమి మీద లేకుండా చేయాలి అని లోపల లోపల అనుకుంటూ ఉంటాడు. పల్లవి ఏమో ఎంత అడిగినా కూడా ఆ మీనాక్షి తన భర్త గురించి చెప్పలేదంటే ఎంత అడిగినా చెప్పలేదంటే
వాడు ఏ పనికిమాలిన సన్యాసి ఎదవో, పొరంబోకు ఎదవో అయ్యుంటాడు అని అంటా ఉంటే, అమ్మా! తన భర్త ఎవరో మనకెందుకు? ఆ! వదిలేయ్ అని వాళ్ళ నాన్న అంటాడు. పల్లవి వాళ్ళ అమ్మేమో డబ్బులు తెచ్చి, ఇదిగో పల్లవి అని ఇస్తది. థాంక్ యూ మామ్. థాంక్స్ డాడ్ అని చెప్పి, ఓకే మామ్ బాయ్ అని ఎళ్ళిపోతది. పల్లవి వెళ్ళిపోగానే వాళ్ళమ్మ, పల్లవి మీనాక్షి పేరు చెప్తే అంత షాక్ అయ్యారేంటండి? మొన్న మీనాక్షి ఎవరని అడిగినప్పుడు మీరు టెన్షన్ పడ్డం చూశాను. ఇప్పుడు మీనాక్షి పేరు వినగానే మీ చేతిలో ఉన్న కాఫీ కప్పు కింద పడిపోయింది. కాఫీ కప్పుని చేజార్చుకునేంత టెన్షన్ పడ్డారు. అంటే ఆ మీనాక్షి మీకు బాగా తెలిసిన మనిషే అయ్యుంటది. అవునా? అని అనగానే చక్రధరేమో నాకు తెలియడం ఏంటి? ఆవిడెవరో నాకు తెలియదు అని అనగానే వాళ్ళావిడేమో మీరు టెన్షన్ పడ్డం, తడబడడం చూస్తుంటే భార్యకి తెలియకుండా మరొక రిలేషన్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళలాగా కంగారు పడుతున్నారు మీరు అని అనగానే చక్రధర్ కంగారు పడుతూ దగ్గి ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటాడు. అప్పుడు వాళ్ళావిడ మీరు అలా చేస్తున్నారు అని అనటం లేదు. అలా కంగారు పడుతున్నారు అంటున్నా. మీనాక్షి పేరు వినగానే ఉలిక్కి పడుతున్నారు. ఎందుకో మరి అని అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతది. చక్రధరేమో తనలో తాను ఏమీ తెలియకుండానే నా మీద డౌట్ పడుతుంది అంటే, మీనాక్షి నా మొదటి భార్య అని తెలిస్తే రాజేశ్వరి ఇంకెలా రియాక్ట్ అవుతుందో అని అనుకుంటూ ఉంటాడు. ఇటు అవని ఏమో వాళ్ళ అమ్మని హాస్పిటల్‌కి తీసుకొస్తది. డాక్టర్ బెడ్ మీద పడుకున్న మీనాక్షిని చెక్ చేస్తూ ఉంటది. అక్కడికి నర్స్ వచ్చి డాక్టర్ రిపోర్ట్స్ అని అంటది. అవి తీసుకొని డాక్టర్ చూస్తా ఉంటే అవని ఏమో ఎక్స్‌క్యూజ్ మీ డాక్టర్ అవి మా అమ్మకి సంబంధించిన రిపోర్ట్సా? అని అనంగానే డాక్టర్ ఏమో ఆ అంటది. రిపోర్ట్స్‌లో ఏముంది? ఏమైనా ప్రాబ్లమా? అని అనగానే డాక్టర్ ఏమో టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. ఆవిడ దేని గురించో చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఆవిడ పడుతున్న స్ట్రెస్ వల్ల టెన్షన్ అయ్యి బీపీ బాగా పెరిగింది. అందుకే స్పృహ కోల్పోయారు. ఇంజెక్షన్ చేస్తాను కాసేపట్లో స్పృహలోకొస్తారు అని అంటది. ఇటు రాజేంద్ర కూర్చొనుంటే అక్కడికి పార్వతి వచ్చి ఏవండీ అవని వాళ్ళు హాస్పిటల్‌కెళ్ళి చాలా సేపయింది. అక్కడ వదిన గారికి ఎలా ఉందో ఏంటో ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి అని అనగానే రాజేంద్ర ఫోన్ చేస్తాడు. ఇక్కడ అవనికి ఫోన్ వస్తది. డాక్టర్ ఏమో పేషెంట్ ని అబ్జర్వ్ చేస్తూ ఉండు. తను స్పృహలోకి వస్తే నాకు ఫోన్ చేయి. ఇక్కడ ఉన్నాయి పేషెంట్స్ కి కావాల్సిన మెడిసిన్స్ అని అంటా ఉంటది. ఇటు అవని ఫోన్ లిఫ్ట్ చేసి మావయ్య గారు చెప్పండి అని అంటది. మీ అమ్మకి ఎలా ఉందమ్మా అని అడుగుతారు. బీపీ పెరగడం వల్ల అలా అయిందని చెప్పారు అని అంటది. ఇక్కడ పార్వతి ఏమో ఒకసారి ఫోన్ ఇవ్వండి అని తీసుకొని మీ అమ్మ పరిస్థితి ఎలా ఉందవని అని అడుగుతది. మేం కూడా హాస్పిటల్‌కి వస్తాం. ఏ హాస్పిటల్‌లో ఉన్నారు అని అంటా ఉంటది. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతది. రేపటి ఎపిసోడ్‌లో సిస్టర్‌తో మాట్లాడుతూ అవని వెళ్తూ ఉంటది. ఇక్కడ చక్రధర్ ఏమో వాళ్ళ అమ్మ దగ్గరకొచ్చేసి పిల్లోతో చంపాలని చూస్తాడు. "వద్దు నన్నేం చేయొద్దు" అని మీనాక్షి అంటా ఉంటది. అవని వెళ్లి చూస్తది. షాక్ అయిపోయి "ఏ వదులు, వదులు" అని అంటా ఉంటే చక్రధర్ వదలడు. స్టాండ్ తీసుకొని కొడతది. మళ్ళీ కొట్టబోతుంటే అమ్మ అవని వద్దమ్మా ఈ దుర్మార్గుడే నా భర్త అనగానే అవని షాక్ అయిపోతది. అవునమ్మా ఆయనే నీ కన్న తండ్రి అని అంటది. షాక్ అయి చక్రధర్‌ని చూస్తూ ఉంటది. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతది. సబ్స్క్రైబ్ చేసుకోండి కదా ప్లీజ్. లైక్ కూడా చేయండి.